వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఈవీఎంలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టీకరణ. ఏపీలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత పెంపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్న కమిషనర్ ద్వివేది. తెలంగాణ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు. కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా. ఇనిమెట్ల ఘటనలో కోడెలపై కేసు నమోదు చేసిన పోలీసులు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు. ఇక వివరాల్లోకి వెళ్తే, సామాజిక మాధ్యమాలు వేదికగా ఈవీఎంలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ సూచించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిశీలకులు పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందని, ఈ విషయాలను నమ్మొద్దని సూచించారు. జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్ కోసం వినియోగించలేదని, అవగాహన కల్పించే నిమిత్తం ఈ యంత్రాలను వినియోగించినట్టు చెప్పారు. దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పార్టీల ప్రతినిధులు కూడా ఉండవచ్చని, కీసరలో ఈవీఎంలను సీల్ చేసేటప్పుడు ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నాడని, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసే కథనాలు ఇవ్వద్దని ఈ సందర్భంగా మీడియాకు రజత్ కుమార్ సూచించారు. All the works which we are doing, I wanted to place before everybody, including media, so that they understand what is going on. సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ నేను చూస్తున్నాను, సమ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రేస్. సడన్గా ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగింది, ఈ ఈవీఎం ఇక్కడ ఎట్లా తీసుకెళ్తున్నారు, ఒక పార్టీ ఇన్ పవర్ హౌస్లో ఈవీఎం దొరికింది. సో దాని గురించి అంటే అన్ని ఎంక్వైరీస్ అండ్ వాట్ ఈస్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ ఫర్ చేశాం. ఆన్ 11th మీకు గుర్తుంటుంది, నేను 7:30కి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, మన ఓటింగ్ పర్సంటేజ్ తెలంగాణ రాష్ట్రంలో 60.57 ఉంది. అట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ మళ్ళీ 2-3 టైమ్స్ నేను క్లారిఫై చేశాను దట్ దిస్ ఈస్ ది రిపోర్టెడ్ ఫిగర్ యాజ్ ఆఫ్ 5 PM. You can go back and look at what I was saying. తర్వాత చాలా మందితో ఇండివిజువల్గా కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ఇట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ ఫిగర్. ఐ హ్యావ్ సెడ్ ఇన్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఫైనల్ ఫిగర్ మనకు రేపు వస్తుంది. ఎట్లా జరుగుతుంది, వై దీస్ మైనర్ వేరియేషన్స్ ఆర్ దేర్. ఇన్ సమ్ ప్లేసెస్ సమ్ వేరియేషన్ మే బీ మోర్, ఇన్ సమ్ ప్లేసెస్ సమ్ వేరియేషన్ మే బీ లెస్. ఎందుకు జరుగుతున్నది ఆ ప్రొసీజర్ కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నిన్న నిజామాబాద్ బీజేపీ క్యాండిడేట్ వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఈ ప్రొసీజర్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెడ్ దట్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ప్రెస్. సార్ చాలామందికి తెలియదు, ఐ డిడ్ నాట్ నో టిల్ యూ టోల్డ్ మీ. సో బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ 5 o'clock రిపోర్ట్ మేము 5 o'clockకి ఈసీఐకి రిపోర్ట్ చేయాలి. 5:15, 5:30 తర్వాత అక్కడ నుండి కాల్ చేస్తారు, వాట్ ఈస్ యువర్ ఎస్టిమేటెడ్ పోలింగ్ పర్సెంటేజ్. 6 o'clockకి మీకు తెలుసు, వాళ్ళు దే విల్ పుట్ అప్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. Our sector magistrates start collecting the figures from 4 o'clock because ఈ ప్రాసెస్ అయితే జనరల్గా 10 పోలింగ్ స్టేషన్స్ నుండి కలెక్ట్ చేసి యాడ్ చేసి ఆర్ఓకి రిపోర్ట్ చేస్తారు. ఆర్ఓ గారు ఇంటర్న్ సిఇఓ ఆఫీస్కి చెక్ చేసి రిపోర్ట్ చేస్తారు. సో ఫిగర్స్ అట్ 5 o'clock ఒక జనరల్ ఎస్టిమేట్ లాగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈసారి టోటల్ పర్సెంటేజ్ చూస్తే 60.57% అప్పుడు ఎస్టిమేట్ వచ్చింది. ఫైనల్ ఫిగర్స్ సైన్డ్ కాపీస్ ఆఫ్ ది ఆర్ఓస్తో పాటు మేము 62.69% చెప్తున్నాను. ఇంతవరకు ఎట్టి పరిస్థితిలో ఉంటుంది, బికాజ్ అట్ మెనీ ప్లేసెస్ మీకు తెలుసు పోలింగ్ విల్ గో ఆన్ బియాండ్ 5 o'clock. నిజామాబాద్ ఒఫిషియల్గా 6 వరకు నడిచింది. సో నిజామాబాద్లో కొంచెం ఇంక్రీజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. 5 o'clock ఎస్టిమేషన్ ఎందుకు ఇస్తున్నాం, బికాస్ కంట్రీ వైడ్ ఫిగర్స్ అప్పుడు 5 o'clockకి తీసుకుని ఈసీఐ అనౌన్స్ చేస్తారు, కాబట్టి ఒక సిస్టమ్ ఉంది. హియర్
I have seen some articles and some speculation about city Hyderabad and Secunderabad percentages. Again, here also collection of figures has been started at around 4:30 by various sector magistrates. Our time lo unna estimates prakaram at many places in the city manaku 6 o'clock varaku voting jarigindi. But more importantly, ఈ ఫిగర్స్ ఎట్లా కలెక్ట్ చేస్తున్నాము, ఎట్లా కన్సాలిడేట్ చేస్తున్నాము, కౌంటింగ్ రోజు ఏమేం ప్రొసీజర్ ఉంటుంది, ఇవి అన్నీ అందరికీ తెలియచేయడానికి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము. There are two basic registers. Form 17A. ఇక్కడ ఓట్ చేశారా మీరు అందరూ? కొంతమంది ఓట్ చేశారు కదా, సంతకం పెట్టారు. సంతకం, some of you may also have put your thumb impression or somebody, most of you must have signed, I hope. So ఆ రిజిస్టర్కి, ఆ యాక్చువల్ రిజిస్టర్కి మేము 17A అంటాం. దట్ ఈస్ విత్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ ది ఓటర్. టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్, వారి పేర్లు ఉంటాయి, అండ్ దెన్ యువర్ సిగ్నేచర్ విల్ బి దేర్. దాని మీద ఇంకొక రిపోర్ట్ ఉంటుంది 17C. ఇది ఒక 2-page రిపోర్ట్ ఉంది, అన్ని డీటెయిల్స్. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చే వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోరుతూ హైకోర్టులో బీసీ సంఘ నాయకులు వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దన్న ఉత్తర్వులు ఇవ్వలేమని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అంశంపై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. సెక్రటరియేట్లో చీఫ్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు తాను చేసిన స్కామ్స్ మీద తాను అధికారంలో కోల్పోయిన తర్వాత ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కాక తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు వాళ్లకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబు నాయుడు సెక్రటరియేట్ను దుర్వినియోగం చేస్తూ తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు. అక్కడ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని గవర్నర్కి చెప్పడం జరిగింది అని జగన్ అన్నారు. ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తున్నది కేవలం చంద్రబాబు మాత్రమే తప్ప ప్రజలు కాదని జగన్ వ్యాఖ్యానించారు. 80% మంది ఓటు వేసి తాము ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్లో చూసుకుని సంతృప్తి చెందారని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసింది తనకు తెలియడం లేదని, సినిమా డ్రామాలు ఆడుతున్నారని, ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులు లేవని అన్నారు. ఈవీఎంలలో లోపాలుంటే దాదాపు 40,000కు పైగా ఉన్న పోలింగ్ బూత్లలో ఉన్న టీడీపీ ఏజెంట్లు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. రాష్ట్రంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నెల్లూరు జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1 చోట రీపోలింగ్ జరపాలని సూచించామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు పడేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ద్వివేది మాట్లాడారు. ఈవీఎంల భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్లలోని ఈవీఎంలను కదిలించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రిజర్వ్ ఈవీఎంలు తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో అందరి సమక్షంలోనే బయటకు తీయాలని సూచించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పెంచాలని రాజకీయ పార్టీలు కోరాయని, దీని సాధ్యాసాధ్యాలపై డీజీపీ నుంచి నివేదిక కోరామన్నారు. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన 4 ఘటనలకు సంబంధించి అక్కడి కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించినట్లు తెలిపారు. పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో ఆర్ఓ, ఏఆర్ఓలపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యాశాఖ షాక్ ఇచ్చింది.
10th స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాని 163 మంది టీచర్లకు నిన్న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందుకున్న 50 మంది టీచర్లు ఇవాళ స్పాట్కు హాజరయ్యారు. తమకు ఆరోగ్యం బాగోలేదని అందుకే హాజరు కాలేదని మెడికల్ సర్టిఫికెట్లు పట్టుకొని ఉపాధ్యాయులు తిరుగుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నాయకులపై ఎన్నికల సంఘం సత్వర చర్యలు తీసుకున్నందుకు మంగళవారం సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారాలు లేవని చెప్పిన ఈసీపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం అనంతరం తీసుకున్న చర్యలతో సంతృప్తి చెందింది. మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాద్ పార్టీ అధినాయకురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, సమాజ్వాద్ పార్టీ నాయకుడు అజం ఖాన్లపై కొన్ని రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించినట్టు ఈసీ వివరించింది. విచారణకు హాజరైన ఈసీ ప్రతినిధిని ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ మీకు అధికారాలు వచ్చినట్టు ఉంది, మీ అధికారాలపై మేల్కొన్నట్టు కనిపిస్తోంది అని వ్యాఖ్యానించింది. ఈసీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిఏ సుందరం వాదనలు వినిపిస్తూ మాకు చాలా అధికారాలు ఉన్నట్టు కనుగొన్నాం అని చెప్పారు. తప్పు చేసిన నాయకులపై తీసుకున్న చర్యలను వివరించారు. సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఏవీ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల బూత్లో ఘటన నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 188, 143, 341, 448, 506, R/W 149, ఐపీసీ 131, 132 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా ఆ బూత్లో గంటన్నర పాటు కూర్చున్న కోడెల ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇనిమెట్ల ఘటనలో తనపై కేసు పెట్టినందుకు తనకేమీ బాధ లేదని ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా మీద కేసు పెట్టినందుకు నాకేమీ బాధ లేదు, చట్ట ప్రకారం కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తారు, చేయనివ్వండి, నిజాలు తేలాలి, పోలింగ్ బూత్లో ఉన్న ఫుటేజ్ను బయటకు తీయండి, నేను డిమాండ్ చేస్తున్నా, అంతేకాదు దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కక్షతో ఉండం, చట్టంతో పనిచేస్తాం, ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలకు అనుమతిస్తే రాష్ట్రం మళ్లీ రావణ కష్టం అవుతుంది, అది అరికట్టాలంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, శాంతి తన నినాదం అని 5 ఏళ్ల పాటు నరసరావుపేట, సత్తెనపల్లిలో అక్రమాలు జరగకుండా చూశానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని, మహిళలు, పింఛన్ల లబ్ధిదారులు టీడీపీ వెంటే ఉన్నారని, టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణం, నిర్వహణ బాగానే ఉన్నాయి, కానీ మిగతా మొత్తం స్ట్రక్చర్ చూసినట్టయితే అసెంబ్లీ స్టాఫ్ కానీ, మంత్రులకు కానీ, సభ్యులకు కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ, చీఫ్ విప్పులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా అనేక మార్లు వాళ్ళ దగ్గర నుంచి విన్న తర్వాత నేను ప్రభుత్వంలో అధికారులతోటి, ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది, సిఆర్డీ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. దానిపైన 4600 చదరపు అడుగులతోటి ఒక యానెక్సీ నిర్మాణం చేయడానికి నిర్ణయం జరిగింది. ఇప్పుడే మీరు కూడా వచ్చారు, చూసాం. ఆ యానెక్సీ ప్రత్యేక భవనం, యానెక్సీ ప్రత్యేక భవనం, ఆ భవనంలో అసెంబ్లీ స్టాఫ్ మొత్తం దాంట్లోనే ఉంటారు. కార్పొరేట్ పద్ధతిలో కౌన్సిల్ స్టాఫ్ కానీ, అసెంబ్లీ స్టాఫ్ అందరూ పనిచేయడానికి మంచిగా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో. గ్రౌండ్ ఫ్లోర్లో లైబ్రరీ, అంటే లైబ్రరీ, క్యాంటీన్, మీడియా పాయింట్, సెక్యూరిటీ ఏరియా, మిగతా అన్ని కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఏర్పాట్లు అక్కడ జరుగుతాయో ప్రధాన మెయిన్ బిల్డింగ్లో కొంత జాగా ఖాళీ అవుతుంది. ఈ ఖాళీ అయిన దాంట్లో మంత్రులు, సభ్యులు, ప్రతిపక్ష నాయకులు, లేకపోతే చీఫ్ విప్స్ కావాల్సిన ఏరియా, శానిటేషన్తో సహా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అంటే అప్పుడు అసెంబ్లీలో సౌకర్యాలన్నీ కూడా
అందరికీ అనువుగా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. సో అసెంబ్లీ ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు వచ్చి సమర్థవంతంగా పనిచేసి వెళ్ళడానికి అనువుగా అసెంబ్లీని తయారు చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అసెంబ్లీ సెక్రటేరియట్ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఒకప్పుడు 800 మంది ఉండేవాళ్ళు కంబైన్డ్ స్టేట్లో, అసెంబ్లీలో, లెజిస్లేచర్లో ఉద్యోగులు. అలాంటి వాళ్ళు ఈరోజు 100 మంది అయ్యారు బైఫర్కేషన్ తర్వాత. యాక్చువల్గా 450 నుంచి 500 మంది ఉండాల్సింది ఇవాళ 100 మంది పనిచేస్తున్నారు అసెంబ్లీలో. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులో కూడా 60 మంది పర్మనెంట్ స్టాఫ్, ఒక 40 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోదీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు మోదీపై దుమ్మెత్తిపోశారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారు దేనికైనా తెగిస్తారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాలని, అందుకోసం చాలా రోజులుగా పోరాడుతున్నానని అన్నారు. 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందేనని, ఈ విషయమై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. చాలా దేశాల్లో బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. డీఎంకేకు చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు మద్దతుగా నిలుస్తామని స్టాలిన్ చెప్పారా? ప్రత్యేక హోదాకు కర్ణాటక సీఎం కుమారస్వామి మద్దతు ఇచ్చారా? ప్రత్యేక హోదాకు వారు మద్దతు ప్రకటించినప్పుడు వారిని ఎందుకు సమర్థిస్తున్నారు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు వారు మద్దతు ప్రకటించినప్పుడు వారిని ఎందుకు సమర్థిస్తున్నారు అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారని, ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే చంద్రబాబు విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ ప్రస్తావించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత యడ్యూరప్ప ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ షాక్ ఇచ్చింది. షిమోగా హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ను ఆయన ఎక్కుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ హుటాహుటీన అక్కడకు చేరుకుంది. ఆయన వెంట తీసుకెళ్తున్న బ్యాగులను తనిఖీ చేసింది. అయితే బ్యాగుల్లో ఏమీ బయటపడలేదు. తనిఖీల అనంతరం యడ్యూరప్ప హెలికాప్టర్లో వెళ్లిపోయారు. ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి కుమారస్వామి వాహనాన్ని సైతం ఆపి తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఈ నెల 18న రెండో విడత, 23న మూడో విడత పోలింగ్ జరగనుంది. ఓ వ్యక్తి ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడడంతో మనస్తాపం చెందిన యువతి విషం తాగి మృతి చెందింది. హైదరాబాద్ శివారు కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 9లో యువతి జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ప్రేమ పేరిట వేధింపులు ఎక్కువ కావడంతో ఆవేదన చెందిన ఆ యువతి శీతల పానీయంలో విషం కలుపుకుని తాగింది. ఈ విషయం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై యువతి తండ్రి స్పందిస్తూ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని జగిత్యాలలో ఈవీఎంల తరలింపు వ్యవహారం కలకలం రేపింది. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బంది ఆటోల్లో ఈవీఎంలను తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జగిత్యాల కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఇవి గ్రామాల్లో అవగాహన కోసం వాడిన పాత ఈవీఎంలని చెప్పారు. పాత స్ట్రాంగ్ రూమ్కు వీటిని తరలించామని తెలిపారు. మరోవైపు ఇవి పాత ఈవీఎంలు అయినప్పుడు అర్ధరాత్రి పూట వాటిని తరలించాల్సిన అవసరం
అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పగటిపూట తరలించవచ్చు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున కవిత ఎన్నికల బరిలో ఉన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో ఏపీజీపీ మేనేజర్ సిద్దప్పపై మహిళలు దాడి చేశారు. సీఎం చంద్రబాబు మహిళలకు పసుపు కుంకుమ డబ్బులు ఇవ్వలేదని, మహిళలు తమ భర్తలు చేసిన అప్పులు కట్టాల్సిందేనని మేనేజర్ అనగా సహనాన్ని కోల్పోయిన మహిళలు మేనేజర్పై దాడికి దిగడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో పోపీపెటల్ అను సంస్థ ఆధ్వర్యంలో ప్రీమియం ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో 200 డిజైన్లు, పలు దేశంలో వివిధ చోట్ల నుంచి దుస్తులు, ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 3 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అందుబాటు ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు. ఓకే మేడం, కట్ చేయండి. All the best to everyone. You take this color, dark. Yeah, but this is nice. Ma'am, dark color. Even I should give one for Manju. Look at here. $500 సంపాదిస్తా అంటూ ఇంటి నుంచి బయలుదేరిన వారికి ₹5 కూడా అమ్మలేక ఎండ తీవ్రతకు అలసిపోతున్నారు. అటువంటి పరిస్థితి ఓ యువకుడు అనుభవిస్తున్న V3 న్యూస్కు కంటపడ్డాడు. కుటుంబానికి ఏమని చెప్తాడో, తినడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేవో ఇలా ఎంతో మంది చిరు వ్యాపారులు రోడ్డుపైన విసికి అలసి బాధతో ఇంటిదారి పడుతున్నారు. చిరు వ్యాపారులపై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్లో ప్రపంచ రెటినోబ్లాస్టోమా అవగాహన వారాన్ని పురస్కరించుకుని పిల్లల్లో కంటి క్యాన్సర్, రెటినోబ్లాస్టోమా త్వరితంగా గుర్తించడం పట్ల అవగాహనను పెంచడానికి నిర్వహిస్తున్నది. Care Group Sai Solutions, Vision Annex Lab, Optimal Health Solutions Private Limited. We also thank our silver sponsor. To be world leading is something very special, and everyone involved should be very proud of, and the whole of this community here should be very proud of. We're certainly extremely proud to be associated alongside this important mission. Raising awareness is something that in a privileged position. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పిడమర్తి రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజు తెలంగాణ సీఎం హాజరు కాకపోవడంతో మందకృష్ణ మాదిగ కేసీఆర్పై విమర్శలు చేయడం తెలిసిందే. ఈ విమర్శలపై మందకృష్ణపై పిడమర్తి కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ వాదిని అని చెప్పుకుంటూ దళితులనే వాడుకుంటూ దళితులకు అన్యాయం చేస్తున్నాడంటూ అంబేద్కర్ ఆశయాలను విరుద్ధంగా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని పిడమర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో ఆ జాతీయ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిక్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి 14 తారీఖు జరిగినటువంటి అంబేద్కర్ జయంతిలో పాల్గొనలేదు, దానికి నిరసనగా మహాధర్నాలు చేస్తున్నా అని పిలుపునియడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఎవరైనా అంబేద్కర్ జయంతికి రాలేకపోతే అది వాళ్ళకు వదిలేయాలి. కానీ ఆ విషయం మీద ధర్నాలకు పిలిపించడం అంటే కృష్ణమాదిగకి ఏమీ పని లేదని అర్థమైపోయింది. వర్గీకరణ ఉద్యమానికి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించాల్సింది పోయి ముఖ్యమంత్రి గారు రాలేదు కాబట్టి ధర్నాలు పిలిపించడం అర్థం ఏంటిది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణలో ఈవీఎంలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టీకరణ. ఏపీలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు. స్ట్రాంగ్ రూమ్ల భద్రత పెంపుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్న కమిషనర్ ద్వివేది. తెలంగాణ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు. కేసు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా. ఇనిమెట్ల ఘటనలో కోడెలపై కేసు నమోదు చేసిన పోలీసులు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.